ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము ఇచ్చిన మాట తప్పితే ఓటు నేనే పట్టు రిధం పట్టెర పంతం పవనన్నే అల్లూరై చేస్తున్నాడు యుద్ధం. అయినా ఎలక్షన్స్ అయిపోయాయి కదా, వీళ్ళు ఇప్పుడు వచ్చారేంటి? అది కూడా నలుగురు కలిసి వచ్చారు. ఏదో ఒకటి చేసి సార్ ఎక్కువ డబ్బులు నొక్కారు. అన్నా నమస్తే అన్న. నమస్తే అన్న. మా ఇంట్లో 4 ఓట్లు ఉన్నాయి అన్న. నీకో ఓటు, నీకో ఓటు, నీకు ఓటు ఇస్తాను. ఓట్లు ఇస్తాను. చెప్పేది విను. చెప్పు అన్న. కాస్త లోపలికి వస్తే డబ్బుల విషయం. అందరు ఆయనతో స్థలం రేనా రాణిలమ్మ 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 ఓ ఇక్కడి నుంచి రానిండమ్మా పాపం. నీలాంటి యూస్లెస్ పిల్లలు తప్ప ఎవడు ఆ మాట అండు. ఏం నవ్వుతున్నావు? నా పంచెస్ ఎలా ఉంటాయి తెలుసా? వైరల్ అయిపోతావు. అసలు ఎందుకు వచ్చారన్న మీరు? కంగారు పడకు, గో అహెడ్. మీ బిడ్డలం మంచి వాళ్ళం, సౌమ్యులం, మంచి సినిమా తీసి నేరుగా మీ ముందుకు వచ్చాం. మా దగ్గర ప్రమోషన్స్ కి డబ్బులు కూడా అంతంత మాత్రమే. మీ చల్లని దీవెనలు, ఆశీస్సులు మా సినిమాపై ఉండాలని, మీ బిడ్డలపై ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు వచ్చింది ఎలక్షన్ క్యాంపెయిన్ గురించి కాదా? కాదు, సినిమా ప్రమోషనా? ఓట్కి డబ్బులు ఇచ్చి పోలింగ్ బూత్ వరకు బండి పెట్టి తినడానికి బిర్యానీ ఇస్తేనే మేము లక్ష ఆలోచిస్తాం ఓట్ వేయడానికి. మీ బొక్కల మూవీకి పైసలు ఇచ్చి రావాలా? ఇంతకేమి సినిమాలో హీరో ఎవరు? మేమే తమ్ముళ్ళు. మీరా? ఈ బొక్కల సినిమా ముందుకు పదండి.